హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమష్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి ఎలా సింపుల్గా పెట్టుకుంటామో చేసే విధానాన్ని చూద్దాము. ఇది మనకి 3 months వరకు 3 to 4 months వరకు నిల్వ ఉండే పచ్చడి. చేసే విధానాన్ని ఇప్పుడు మనము చూద్దాము. మామిడికాయ పచ్చడికి మనము చిన్నగా మామిడికాయలు ఇలా కోసి తీసుకోవాలి. 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది, 1 కప్పు కారం, 1/2 కప్పు వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి, 1 కప్పు ఆవాల పొడి, కొంచెం కల్లుప్పు మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక మనకు ఈ విధంగా పౌడర్ అవుతుంది. కల్లుప్పు రుచికి సరిపడేంత కల్లుప్పు తీసుకోవాలి. జనరల్గా పచ్చళ్ళకి కల్లుప్పే వాడాలి, వేరే ఉప్పు వాడకూడదు. మనము పచ్చళ్ళలోకి పల్లీల నూనెనే తీసుకోవాలి. 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. ఇది వేడి చేసి చల్లార పెట్టుకోవాలి. 3 tablespoon ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేయాలి. వేసి కొంచెం వేయించుకొని చల్లార పెట్టుకోవాలి. ముందుగా మనము మామిడికాయల్ని కప్తోని కొలుచుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందాక మనము తీసి పెట్టుకున్న చిన్నగా కోసి పెట్టుకున్న మ్యాంగోస్ని 1 కప్పు తీసుకోవాలి. ఒకటే కప్పు తీసుకొని అందులోంచి కొలవాలి. మ్యాంగోస్ ఎన్ని కప్స్ అవుతున్నాయో మనకి కొలత రావడానికి ఈ విధంగా తీసుకోవాలి. 2 కప్స్ అయ్యాయి. 3, 4. మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలి పచ్చళ్ళకి. అప్పుడే మనకి అన్ని పర్ఫెక్ట్గా కుదిరి బాగా వస్తుంది పచ్చడి. ఇక్కడ మనకి 5 కప్పులు మామిడికాయలు అయ్యాయి. మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఏ కప్లో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్లో మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవాలి. ఇక్కడ మనకి 5 కప్పుల మామిడికాయలు ఉన్నాయి కాబట్టి 1 కప్పు కారం వేసుకోవాలి. ఏ కప్లో అయితే మనం కొలిచామో అదే కప్లో మనము కారం తీసుకోవాలి. అదే కప్లో 1/2 కప్పు ఆవాల పొడి వేసుకోవాలి. 1 కప్పు ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. 1 కప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చళ్ళకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే చాలా రుచిగా అవుతుంది పచ్చడి. 1/2 కప్పు వెల్లుల్లి తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి క్లౌవ్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇక్కడ మనకి మ్యాంగోస్ మామిడికాయలు 5 కప్స్ అయ్యాయి కాబట్టి 2 స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి సరిపోతుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ వేసి చేయికి తడి లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది మామిడికాయల చిన్న ముక్కల పచ్చడి. మనము మంచిగా తడి లేకుండా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది. మామిడికాయలు జనరల్గా మనము సమ్మర్ సీజన్లో అందరూ కంపల్సరీగా పెట్టుకుంటారు. మామిడికాయలు పెద్ద ముక్కలతోని చిన్న ముక్కలతోని 2 విధాలుగా పెట్టుకోవచ్చు. మనము ఆయిల్ వేడి చేసుకొని చల్లార పెట్టుకోవాలి. అది చల్లారాక ఆ నూనెనే మనము ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇందాక మనము పోపు పెట్టుకున్న జీలకర్ర ఆవాలని కూడా వేసుకోవాలి. చల్లార పెట్టుకున్నాక అవి చల్లారాకనే మనము ఇలా పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. వేసి అంతా కలిసేలాగా ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముక్కలకి బాగా పట్టాలి. ఆయిల్ ఇంకా ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మామిడికాయ మనము బయట పెట్టుకోవాలి. 3 days వరకు అలా బయట పెట్టుకొని మగ్గాక 15 days తర్వాత అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వైట్ రైస్లో, వేడి రైస్లో మనకు నెయ్యితో పాటు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
అంతా బాగా కలుపుకొని మనము దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు, గ్లాస్ జార్ అయినా పర్లేదు, లేదా మనకి సపరేట్గా జార్లు దొరుకుతాయి, మామిడికాయ జార్లు పెట్టుకోవడానికి జాడీలు దొరుకుతాయి, అవిట్లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ మనకి ముక్కలకి బాగా పట్టింది. దీనిని ఇప్పుడు ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఒక గ్లాస్ జార్ తీసుకోవాలి లేదా ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోకి కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. జార్లో ఏం తడి లేకుండా చూసుకోవాలి. ఇందులోకి చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్గా బాగా కలిసింది, ముక్కలకి బాగా పట్టింది. అంతా మనము జార్లో వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం లోపలికి అనుకుంటూ మొత్తం పచ్చడి అంతా పట్టేలాగా మనము ఒక జార్లో పెట్టుకోవాలి. మనము జార్ నిండా బాగా పచ్చడి పెట్టుకోవాలి. ఈ విధంగా జార్ అంతా పచ్చడి పెట్టుకున్నాక ఇది మనము ఒక 3 days వరకు బయటనే పెట్టాలి. అప్పుడు మనకి ఇందులో ఉన్న ఆయిల్ అంతా 3 days వరకు బాగా పైకి వచ్చేసి ముక్కల్లోకి బాగా కలుస్తుంది. ముక్కలతో పెట్టి మామిడికాయ పచ్చడి రెడీ. ఈ విధంగా మీరు కూడా ఈ రెసిపీ ఫాలో అయ్యి ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.